శంకరావు పూరిస్తున్నాం, అదొక వేదికని పబ్లిక్ ని వాడుకున్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఏ సామాజిక వర్గం వైసీపీ ఓట్లేరండి. ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి ఓట్లు వేశారంటే ఒకటి జగన్ల మందు దాగుండాలి, గంజాయి దాగుండాలి, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ లో నిలబడి ఉండాలి, లేదా డెకాయిట్ దొంగలో రౌడీ ఏంటంటే వైసీపీకి రాష్ట్రంలో కాని గుర్తు కొట్టేస్తారు. మీకు తెలియకపోతే సర్వే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర మీరు దయచేసి అదే మీ ఇంటరాప్షన్ ఏంటంటే మీరు ఎందుకు మూర్తి గారు అంటే వింటున్నారు, మా శర్మ గారు వింటున్నారు, మీరెందుకు ఎందుకు అవుతున్నారు అర్థం కాలేదు. ఒక్క నిమిషం పెద్ద ఎత్తున రాష్ట్రం ఒక్క నిమిషం పెద్ద ఎదురైతే వస్తా ఉంటే 5-6 మంది ప్రజానాయకులు, ఒకరు పార్టీ అధ్యక్షులు, ఇంకో పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇంకా చిన్న చిన్న మిత్రులందరూ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అది సక్సెస్ఫుల్ గా ప్రజానాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో ఉన్నాడండి. అది ఎవరు మీరు కాదన్నా నేను కాదన్నా ప్రజల్లో తిరిగే కూడా అంగీకరిస్తారు. రేపు పాదయాత్రలు గాంధీ గారు చేశారు, రాహుల్ గాంధీ చేశారు, ఇందిరామ్మ చేశారు, రాజశేఖర్ చేశారు, జగన్ చేసిన పాదయాత్ర కాదు. మీకు తెలుసు కనుక్కోండి సరే. జగన్ గారు 4 రోజులు వచ్చారు, 2 రోజులు నశిస్తున్నా కోర్టుకు పోయారు. దీన్ని పాదయాత్ర అనరు. కనీసం ఏదైనా 226 రోజులు 300 గంటలు నడిచాడు ఆయన. మేము పెట్టిన యాక్షన్ పెట్టుంటే జగన్ పాదయాత్ర కాదు కదా, ప్లేట్ చేయాత్ర వేసుకుంటాడు. మీ యాక్షన్ పెట్టలేదు కదా, హ్యాపీ కానీ ఇక్కడ మా లోకేష్ గారిని ఎన్ని రకాలు హింసించాలి, ఎన్ని రకాలుగా నేను అక్కడికి వస్తున్నాను సార్. ఇది చేసిన సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసాం. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు టీడీపీకి జనసేన మధ్యలో సీట్ తప్పం ఎప్పుడో ఖరాబ్ అయిపోయింది. దాని మీద ఎవరు మేనిమేషాలు లెక్కాల్సిన అవసరం. అది నేను చెప్పకూడదు మళ్ళీ చెప్తున్నా సార్. సార్ బీజేపీ వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వారు ఎంతవరకు తీసుకొచ్చారో వాళ్ళు చెప్తే తప్ప జాయింట్ యాక్షన్ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సిపిఐ వచ్చింది, సిపిఎం ఇంకా రాలేదు. మిగిలిన పార్టీలు కలవాల వద్దనేది ఇంకా నిర్ణయించాల్సింది జాయింట్ యాక్షన్ కమిటీ. తెలుగుదేశం పార్టీ సపరేట్ నిర్ణయించలేదు, జనసేన నిర్ణయించలేదు, రెండు కలిసి వేదిక పెట్టుకున్నాం. ఆ వేదిక పొత్తు ధర్మాన్ని మేము విస్మరించకూడదు. కాబట్టి 100% ఆల్రెడీ డెసిషన్ తీసుకుంటారు. మీ సీట్లు సర్దుబాటు కూడా అయిపోయింది. ఎందుకు చెప్తున్నారంటే అది తెలిసి కాబట్టి చెప్తున్నా. దీంట్లో ఆ పదవికి సంబంధించి ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కూడా ఏమన్నా ఈ 5 ఏళ్లలో అవకాశం ఉంటాయా? లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అది లోకేష్ గారు మా పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ఇంటర్వ్యూ చెప్పాడు కాబట్టి దాని మీద కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. మా పార్టీ నాయకులు 5 ఏళ్ళు ఆయన ఉంటారు. మిత్రపక్షాలు మాతో కలిసి వచ్చే పార్టీకి సముచిత స్థానం, గౌరవ పదవి స్థానం మేమే కూర్చొని డిసైడ్ చేసుకుంటాం రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత. కాబట్టి దీనిపైన క్లారిటీ గవర్నమెంట్ కూడా ఇచ్చేది. మేము ఆ తర్వాత కూర్చొని ఆడుకుంటా ముందు ఈ దుర్మార్గం ఇచ్చింది ఎవరు ముఖ్యమంత్రి అనేది తర్వాత. కానీ నిన్న లోకేష్ గారు ఇచ్చిన క్లారిటీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని మీరు చెప్తున్నారు, 5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అని. అప్పుడు ఫైనల్ అయిపోయినట్టే కదా. అంటే మేము ఇంకో మాట వేశారు కదా, ఆ ప్రతిపక్షాలు మిత్రపక్షాలు